స్థానిక సంస్థలు ఎప్పుడు అని చాలా ఊర్లలో చాలా మంది సర్పంచ్ క్యాండిడేట్లు ఎదురు చూస్తున్నారు. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా అన్నది కూడా కొత్త రకమైన డౌట్. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వారం లోపలైతే 2 వారాల లోపలైతే అని చెప్పేసి కూడా చెప్పారు. సో ఈరోజు మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లారిటీగా ఇచ్చారు. సో ఇంకా కులగణన అనేది స్పష్టమైన జాబితా రాలేదు. సో స్పష్టమైన జాబితా వచ్చిన తర్వాత దానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసి మేము గతంలో ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్లు అమలు చేస్తామన్నాము. సో డెఫినెట్ గా రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ప్రభుత్వం ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పారు. సో వారు చెప్పింది ఏంటంటే 42% బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చాకే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎలక్షన్ తెలుస్తుంది. సో 42% దానిపైన క్లారిటీ వచ్చినాక ఎన్నికలకు వెళ్దాం. ఒకవేళ ఆ టైంలో కనుక ఎన్నికలకు వెళ్ళకపోతే అంటే 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా వెళ్తే మాత్రం డెఫినెట్ గా ప్రభుత్వానికి ఒక మైనస్ గా మారే అవకాశం ఉంది. సో బీసీలు అందరూ తిరగబడే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇక్కడ కవిత చూసుకున్నట్టయితే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని చెప్పేసి అంటున్నారు. అలాగే ఒకవైపు సొంత పార్టీ ఎమ్మెల్సీ, అలాగే ఒకవైపు భారతీయ జనతా పార్టీ. సో ఇక్కడ ప్రతిపక్షాలన్నీ 42% రిజర్వేషన్లు మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో అమలు చేస్తామన్నారు, అమలు చేసి తీరాల్సిందే అని చెప్పేసి ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా దీనిపైన సానుకూలతగానే వ్యవహరిస్తుంది. సో దాదాపుగా సంవత్సరం అవుతుంది ప్రత్యేక ఆఫీసర్ని పెట్టి పరిపాలిస్తున్నాం. ఇంకొక 3 నెలలు లేట్ అవుతుంది. సో ఇప్పుడు ఫిబ్రవరి దాటిందంటే మళ్ళీ మార్చ్ లో ఇంటర్ ఎగ్జామ్స్, 10th ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ టైంలలో ఎన్నికలు నిర్వహించలేదు. సో మార్చ్ ఒకవేళ ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తే ఏప్రిల్ ఎండింగ్ వరకు లేకపోతే మార్చ్ ఫస్ట్ వీక్ వరకు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అంటే ఎగ్జామ్స్ అయిపోయిన దాంతో మళ్ళీ మూల్యాంకనం చేయాలంటే పేపర్లు దిద్దే కార్యక్రమం ఉంటుంది. సో ఆ విషయంలో కూడా దాదాపుగా అంతా ప్రాసెస్ అయ్యే వరకు ఏప్రిల్ 15th ఆ టైం ఉంటుంది కాబట్టి సో మళ్ళీ మేలోనే ఎన్నికలు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇండైరెక్ట్ గా అయితే చెప్పారు. అలాగే అంటే వారు ఏమన్నారంటే బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చిన తర్వాత 42% క్లారిటీ వచ్చినాకనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మార్చిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా అలాగే బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపుతామని బట్టి విక్రమార్క తెలిపారు. ఇక్కడ క్లారిటీ ఇంకో వర్డ్ ఏం చెప్పడం అనేది జరిగిందంటే మార్చిలో బడ్జెట్ సమావేశాలు సందర్భంగా బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపి ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్రానికి పంపుతామని బట్టి విక్రమార్క తెలిపారు. అయితే కేంద్రం ఆమోదం తెలుపుతుందా లేదా తెలిసిన ఇప్పట్లో తేలే వ్యవహారం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో మార్చి తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మార్చిలో బడ్జెట్ సమావేశాలు అంటే డెఫినెట్ గా మళ్ళీ కేంద్రానికి పంపాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా దానిపైన చర్చ కూడా చేయాలి. కాబట్టి ఎందుకంటే రిజర్వేషన్ల ఇష్యూ 50% మించి రిజర్వేషన్లు కల్పించద్దు ఏ రాష్ట్రం అని చెప్పేసి కూడా అక్కడ సుప్రీంకోర్టు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వడం అనేది జరిగింది కూడా చాలా రాష్ట్రాల్లో కొంతవరకు 50 దాటి చేస్తున్నప్పటికీ సుప్రీంకోర్టు ఆ విషయాల పైన ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తూనే ఉంది. మళ్ళీ ఇక్కడ తెలంగాణలో 42% అంటే డెఫినెట్ గా 50% దాటే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో మరి కేంద్రం యాక్సెప్ట్ చేసిన తర్వాతనే పెడతారా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం 42% వాళ్ళే అమలు చేసి ఎన్నికలకు వెళ్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. అలాగే 42% తోటే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందా స్థానిక సంస్థల ఎన్నికలు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియదు.